హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడైతే మనకు ఒక ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చేసిందండి. ఇది వచ్చేసి మనకు 150 గజాలు అయితే ఉంటుంది. ఫేసింగ్ వచ్చేసి నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి. 2 సైడ్ రోడ్ ఉంటుంది అనమాట. నార్త్కి రోడ్ ఉంటుంది, అలాగే సౌత్కి రోడ్ ఉంటుంది అనమాట. సౌత్ రోడ్ వచ్చేసి 30 ఫీట్ ఉంటుంది, నార్త్ రోడ్ వచ్చేసి 20 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. కంప్లీట్గా మనకి ఇది వచ్చేసి 150 గజాలు అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చేసి నేరెడ్మెట్ అండి. నేరెడ్మెట్ సిగ్నల్ వచ్చేసి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ రోడ్కి అయితే జస్ట్ ఒక 50-30 మీటర్స్ అయితే ఉంటుంది అనమాట. మంచి ప్రైమ్ ఏరియా అండి. ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకు 1,10,00,000 చెప్తున్నారు. ఇంటికి మాత్రం వాల్యూ వేస్తలేరు, ఓన్లీ ల్యాండ్ వాల్యూ చెప్తున్నారు అనమాట. ఇల్లు ఓల్డ్ వచ్చేసి మనకు 20-22 ఇయర్స్ అయితే ఓల్డ్ ఉంటుంది. మనం రిపేర్లు అవి చేసుకొని ఉండొచ్చు, లేదంటే డ్రెస్మెంటల్ చేసి కట్టుకోవాలండి. దీంట్లో బోరు అలాగే డ్రింకింగ్ వాటర్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే పైన అయితే మనకు 2 పోర్షన్లు ఉన్నాయి. ఒక పోర్షన్లో అయితే రెంట్కున్నారు, ఇంకో పోర్షన్ అయితే ఖాళీగానే ఉంది. కింద వచ్చేసి మనకు 1 BHK 2, అలాగే మొత్తం 3 1 BHKలు ఉన్నాయండి కింద. ఇది మనకు ప్రైస్ వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారు. కూర్చొని మాట్లాడితే ఇంకా తగ్గుతుంది అనమాట. టైటిల్ మాత్రం చాలా క్లియర్ అండి. బ్యాంక్ లోన్కి వెళ్ళినా కూడా 80% వరకు అయితే బ్యాంక్ లోన్ వస్తుంది. ఏంటంటే మెయిన్ ఏరియాకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏరియా కూడా చాలా బాగుంటుంది అనమాట కాలనీ. ఇప్పుడు మనకు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మెయిన్ రోడ్ అయితే ఈజీగా అనిపిస్తుంది మనకు. ఇదంతా ఇది సౌత్ ఫేస్ రోడ్ అండి. ఇది ఇట్లుంటుంది అనమాట. ఇదేమో మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుంది, అటు సైడ్ ఏమో మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి మరింత సమాచారం కోసం.